మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించడానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి, అవకాశమును బట్టి, ధన్యతను బట్టి మనమందరమును కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మీకు తెలియచేస్తూ, ముందుగా నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘమంతటికి, పెద్దలకును, అలాగే కమిటీ వారికి, సెక్రటరీ గారికి ప్రత్యేక వందనాలు నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఎపిఫానియా తరువాతి ఈ రెండవ ఆదివారములో మనమున్నాం. ఈ రెండవ ఆదివారములో చదువుకున్నటువంటి లేఖన భాగములను బట్టి మనము ధ్యానం చేయబోయే అంశము ఏమిటి అని అంటే, నీవు అబ్రహాము కుమారుడవు కుమార్తెవేనా అనేటువంటి అంశమును గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? నీవు అబ్రహాము కుమారుడవు కుమార్తెవేనా అనేటువంటి అంశమును గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనం ఈ లోకములో జీవించిన కాలములో మనం ఏం కోరుకుంటాము అని అంటే, దేవుని బిడ్డలము కావాలనని మనము కోరుకుంటూ ఉంటాం. ఎవరిని అడిగినా నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే సాతాను బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటున్నావా అని అంటే, ఎవరైనా చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, మేము దేవుని బిడ్డలుగానే మేము ఉండాలి అని ప్రతి వ్యక్తి కూడా అనుకుంటాడు, కోరుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగ మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అని అంటే, ముందుగా మనము అబ్రహాము కుమారులము కుమార్తెలమైన వారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని గురించి ఈ మాట అంటూ ఉన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే అని అంటా ఉన్నాడు. కనుక మనము ముందుగా దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, కుమార్తెలము అవ్వాలి అని అంటే, అబ్రహాము కుమారులము కుమార్తెలముగా ముందు మనము తయారవ్వాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో, సువార్త పాఠ్య భాగంలో మనకెవరు కనిపిస్తున్నారు అని అంటే, లూకాసు సువార్త 19వ అధ్యాయములో 1వ వచనములో మనము చదివితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తను జీవించినటువంటి జీవిత కాలములో 30 సంవత్సరాలు తండ్రి యొద్దనే ఉన్నారు. 30 సంవత్సరాలు దేవుని యొక్క ఆత్మచేత వారు ఏమయ్యారు అని అంటే సిద్ధపడ్డారు. ఆ తర్వాత 30వ సంవత్సర ప్రాయము నుండి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ఏం చేశారు అని అంటే ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 3.5 సంవత్సరాల కాలములో ఆయా ప్రాంతాలకు, యెరూషలేము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఏం చేస్తూ ఉండేవారు అని అంటే, సంచరిస్తూ ఆయా పట్టణములలో ప్రవేశించి అక్కడ ఏం చెబుతూ ఉండేవారు అని అంటే, దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉండేటువంటి వారు. అదే క్రమములో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, యెరికో పట్టణానికి ఆయన వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆ యెరికో పట్టణములో ఎవరున్నారు అని గనక మనం ఆలోచన చేస్తే, 2వ వచనం, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు అని రాయబడి ఉంది. ఆ యెరికో పట్టణంలో ఎవరున్నారు అని బైబిల్ చెబుతున్నది అని అంటే, ఒక వ్యక్తిని గురించి ప్రాముఖ్యంగా చెప్పింది.
ఎవరా వ్యక్తి అని గనక మనం ఆలోచన చేస్తే జక్కయ్య, ప్రియమైనటువంటి దేవుని బిడలారు. కనుక ఈ జక్కయ్య, సుంకపు గుత్తదారుడైనటువంటి ఈ జక్కయ్యను గురించి స్వయముగా యేసే చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇతడును అబ్రహాము కుమారుడు గనుక 9వ వచనం, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అంటా ఉన్నాడు. కనుక ఇక్కడ మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెబుతున్నటువంటి మాట ఇది. ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చూడండి, క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా ఈ విషయము ఖచ్చితంగా తెలుసు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తు జక్కయ్య గారి గురించి చెప్పాడు గనక, బైబిల్లో అది వ్రాయబడి ఉన్నది గనక, బైబిల్ చదువుతున్న ప్రతి వ్యక్తికి కూడా జక్కయ్యను గురించి యేసు ప్రభువు చెప్పినటువంటి విషయము తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కనుక అలాగ మనము కూడా కుమారులుగాను కుమార్తెలుగాను ఉండగలిగితే మనకు మన ఇంటికి కూడా ఏమొస్తుంది చెప్పండి? రక్షణ వస్తుంది. ఎవరి కుమారులుగా? అబ్రహాము కుమారుడిగా, అబ్రహాము కుమార్తెగా మనము కూడా ఉండగలిగితే మన ఇంటికి కూడా ఏమొస్తుంది అని అంటే, ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. జక్కయ్య ఇప్పుడు ఎవరి కుమారుడిగా ఉన్నాడని యేసు ప్రభు చెప్పాడు? అబ్రహాము కుమారుడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎందుకు అబ్రహాము కుమారుడిగా జక్కయ్య ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు అని అంటే, యేసు ఏమైతే చెప్పాడో, లేకపోతే అబ్రహాము దేనినైతే అనుసరించాడో జక్కయ్య కూడా ఆ విధంగానే అనుసరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కనుక జక్కయ్య చేసినటువంటి విషయాలు, జక్కయ్య అనుసరించినటువంటి విషయాలు ఏమిటో గనక మనం పరిశీలన చేయగలిగితే, ఆ విషయములను మనము పాటించగలిగితే మనలను గూర్చి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెబుతారు అని అంటే, వీరు కూడా అబ్రహాము కుమారులు కుమార్తెలే అని చెబుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, వీరికి కూడా రక్షణ వచ్చింది అని యేసు ప్రభు మన గూర్చి చెబుతాడు. ప్రియ దేవుని బిడలారా, ఇంతకీ జక్కయ్య ఏం చేశాడు? ఇప్పుడు జక్కయ్య అబ్రహాము కుమారుడిగా ఉన్నాడు గనుక మనము కూడా అబ్రహాము కుమారులము కుమార్తెలము కావాలి అని అంటే మనం ఏమి చెయ్యాలి అనేటువంటి విషయాల్ని ఈరోజు లేఖన భాగములను బట్టి మనము వాక్యములో ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాత నిబంధన పాఠ్య భాగమును గనక మనం పరిశీలన చేస్తే ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయములో 16వ వచనములో మనము చూస్తే 16వ వచనములో 2వ భాగాన్ని మనము చదువుదాం. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మనము కూడా అబ్రహాము కుమారులము కుమార్తెలము కావాలి అని అంటే ఏం చేయాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అని అంటే, పాత నిబంధన పాఠ్యాచారముగా, పాత నిబంధన పాఠ్య ఆధారముగా ఏం చేయాలని చెబుతుంది అని అంటే, దేవుని మాట మనము వినేవారముగా ఉండాలి. మనము కూడా అబ్రహాము కుమారులము కుమార్తెలుగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? దేవుని మాట మనము వినేవారముగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చూడండి, ఇక్కడ చెబుతున్నటువంటి మాట అదే, నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. అంటే ప్రవక్త చెప్పినటువంటి మాట మనము వినేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రవక్త అనగా ఎవరు అని అంటే దేవుని యొక్క సేవకుడు. సేవకుడు చెప్పినటువంటి మాటను మనము ఖచ్చితంగా వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎందుకు వినాలి అని గనక మనం ఆలోచన చేస్తే 18వ వచనంలో చెబుతాడు, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలనుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని అంటావు. అంటే ప్రవక్తల నోట లేక సేవకుల నోట ఎవరి మాటలు ఉంటాయి? ఎవరి మాటలు ఉంటాయి? దేవుని మాటలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇప్పుడు దేవుడు ఏమైతే ఆజ్ఞాపిస్తాడో అదే ఆ ప్రవక్త ప్రజలకు ఏం చేస్తాడు అని అంటే తెలియపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా,
కాబట్టి ప్రవక్త కానీ, సేవకుడు కానీ, బోధకుడు కానీ, పాస్టర్ గారు కానీ బోధించేటప్పుడు ఆ మాటలు వారి సొంత మాటలు కాదు అని మనము గ్రహించాలి. ఆ మాటలు ఎవరివి అని అంటే దేవుని మాటలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనము ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటలను మనం ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలి? వినాలి. వినుటలో కూడా ఎలా వినాలి అని అంటే శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి. 2, చక్కగా వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చాలామంది వాక్యం చెబుతున్నటువంటి సమయంలో శ్రద్ధగా వినరు, అశ్రద్ధగా ఉంటూ ఉంటారు. శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఒక చెవిటేసి మరొక చెవి అటువేసి వింటూ ఉంటే దేవుని యొక్క వాక్యముల యొక్క సారాంశము మనకి అర్థము కాదు. అందుకనే ఇక్కడ మనం చెబుతున్నటువంటి వాక్య భాగం మనం చూస్తే సేవకుడు కానీ, ప్రవక్త కానీ, పాస్టర్ గారు కానీ బోధించేటువంటి సమయంలో ఆ మాటలను మనం ఎలా వినాలి అని అంటే శ్రద్ధగా మనము వినేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకు అనంటే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినవలెను అని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచన చేస్తే అబ్రహాము గారు దేవుని యొక్క మాట ఎలా విన్నాడు? శ్రద్ధగా విన్నాడు. ఎలా విన్నాడండి? శ్రద్ధగా విన్నాడు. శ్రద్ధగా విన్నాడు కనుకనే దేవుని మాటకు అబ్రహాం గారు ఏమయ్యాడు అని అంటే లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్రహాము ఎలాగైతే విన్నాడో అలాగే జక్కయ్య కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను విన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే అబ్రహాము కుమారుడు అని జక్కయ్య పిలువబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలో 19వ అధ్యాయములో 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అమ్మా, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ 19వ అధ్యాయంలో కొన్ని వచనాల్ని మనం ధ్యానం చేద్దాం మరలా మొదటి నుంచి. ఈ 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సంచారం చేస్తూ సువార్త ప్రకటిస్తూ యెరికో పట్టణంలోనికి వచ్చాడు. ఆ పట్టణంలో సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ఉన్నాడు. అయితే ఈ జక్కయ్య ఆలోచన ఏం కలిగి ఉన్నాడు అని అంటే యేసు ప్రభుని చూడాలి అని అనుకున్నాడు. ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తా ఉన్నాను. ఏ వ్యక్తినైనా మనం ఎప్పుడు చూడాలి అని అనుకుంటాం? సెలబ్రిటీలు అయితేనా? ఎంత చక్కగా చెప్పవుతలే. ఏ వ్యక్తినైనా మనం ఎప్పుడు చూడాలి అని అనుకుంటాం? మరలా నేను అడుగుతా ఉన్నాను, ఏ వ్యక్తినైనా మనము ఎప్పుడు చూడాలి అని అనుకుంటాం? అమ్మా, ఆ వ్యక్తి గురించి గొప్పగా విన్నప్పుడు, మనం విన్నప్పుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి అని అనుకుంటాము అంటే ఆయన ఎలా ఉంటాడో, ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఏం చెబుతాడో మనము ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూడాలి, కలవాలి అని మనం అనుకుంటాం. ఇప్పుడు జక్కయ్య గారు అనుకున్నాడట యేసు ఎవరో అని చూడాలి అని అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అని అంటే జక్కయ్య యేసు ప్రభువుని గురించి గొప్పగా విన్నాడు. యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుత కార్యాల గురించి విన్నాడు. యేసు ప్రభు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాల గురించి విన్నాడు. యేసు ప్రభు చేస్తున్నటువంటి సూచక క్రియలను గురించి జక్కయ్య విన్నాడు. గనుకనే యేసు ఎవరో అని చూడాలి అని అనుకున్నాడంట. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన ఏం చేయబోయాడు? చూడలేకపోయాడు. చూడాలి అని అనుకున్నాడట, కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే చూడగోరెను గాని అని రాయబడింది. ఈ గాని అనేటువంటి మాట ఎక్కడొస్తుందో దానిలోనే ఉంటుంది పెద్ద హాని. మీకు అర్థమైందా? ఆ వ్యక్తి మంచివాడే గాని అని అన్నాం అనుకోండి, వెనక ఇంకా ఏదో ఉన్నట్టే లెక్క. కారణం ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ఎవరో చూడగోరెను గాని అని రాయబడింది అంటే వెనక ఇంకేదో కారణం ఉంది. చూడగోరెను గాని, ఆ గాని అన్న దానికి కారణం చెప్పాడు అక్కడ, పొట్టివాడైనందున.
ఏమయ్యాడు? పొట్టివాడైనందున జనులు గుంపు కూడినట్టు వలన చూడలేకపోయాడు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, యేసు ప్రభు 6 అడుగుల ఆజానుబాహుడు. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా ఇంచుమించు అదే హైట్ కలిగినటువంటి వారు, ఆయనని వెంబడించేవారు కూడా ఇంచుమించు అదే హైట్ కలిగినటువంటి వ్యక్తులు. మీరు గమనిస్తే యేసు ప్రభు వారు ఆయన శిష్యులు కూడా ఇంచుమించు ఒకే ప్రాయము, ఒకే హైటు, ఆ విధంగా కలిగినటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వారు. మీరు తెలుసుకోవడం కోసం చిన్న విషయాన్ని మీకు చెబుతాను. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించేటప్పుడు ఉన్నటువంటి ఒక ఫోటో మనం చూస్తూ ఉంటాం. అందులో అందరూ ఇంచుమించు ఒకేలా ఉంటారు. కానీ యేసుక్రీస్తు అని తెలియచేయడం కోసం ఏం చేస్తారు అని అంటే, ఆయన ఈ శిరస్సు వెనక ఒక ఎల్లో రౌండ్ ఉన్నటువంటి ఎల్లో కలర్ని వేస్తారు. అప్పుడు ఈయన యేసు ప్రభు అని మనము గుర్తించగలుగుతాం. రాణువ వారు కూడా యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ముందు పట్టుకోలేకపోయారు. ఎవరో వారికి తెలియదు, వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఇస్కరియోతు యూదా వాళ్ళకి చెప్పిన గుర్తేంటి అని అంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో, కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పి వారికి ఆనవాళ్ళు చెప్పి చూపించి మరి అప్పగించి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఇంచుమించు అందరూ కూడా ఒకే స్థితి కలిగినటువంటి వారు. యేసు ప్రభు వారు 6 అడుగుల ఆజానుబాహుడైతే జక్క ఎవరో పొట్టాడు, అంటే 3 అడుగులు ఉన్నటువంటి వాడు. మీరు గమనించిన ఉదాహరణ కోసం మీకు చెబుతాను. ఈ మధ్య కాలంలో కాలము చేసినటువంటి దైవ సేవకులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరో? జోసెఫ్ గారు. మీ అందరికీ తెలిసిందే. జోసెఫ్ గారు జక్కయ్య అని మనం అనుకుందాం. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు, జోసెఫ్ గారు ఎంత ఉన్నారు? యేసు ప్రభు 6 అడుగుల ఆజానుబాహుడు. ఇప్పుడు జనులు గుంపుగూడి ఉండటం వలన ఈయన పొట్టివాడు గనుక జక్కయ్య ఏం చేయలేకపోయాడు? యేసు ప్రభు వారిని చూడలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ పొట్టి వ్యక్తి చూడలేకపోయాను అని నిరుత్సాహపడలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు, ఆయన చూడబోతే నాకేమవుతుంది అని అనుకోలేదు. కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? చూడండి, పొట్టివాడని ఎందున జనులు గుంపు కూడిన వల్ల చూడలేకపోయాను. తర్వాత అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కాడు. పొట్టుడే కానీ చాలా గట్టుడు. లోకంలో సామెత ఉంటుంది, పొట్టివాడు చాలా గట్టుడు. మరొక మాట ఉంటుంది తెలుసా మీకు? పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు అని అంటారు. నిజంగానే జక్కయ్య కూడా అటువంటి ఆలోచనలే ఉన్నాయి. చూడలేదు అని నిరుత్సాహపడలేదు, చూడలేదని నిరుత్సాహపడలేదు. చాలా గట్టివాడేతను. పొట్టి వ్యక్తిని ఎందుకు గట్టివాళ్ళు అంటారో తెలుసా మీకు? ఒక 4 అడుగులు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి వయసు వచ్చినా వంగడు. అసలు 6 అడుగులు ఉన్నవాడు ఆటోమేటిక్గా ఇలా వంగిపోతాడు. అందుకని గట్టివాళ్ళు అంటారు వాళ్ళని. మరొక ఆలోచన చేస్తే ఇంకా చాలా మనకన్నా ఎక్కువ ఆలోచనలు, తెలివితేటలు వారికి ఉంటాయి. ఇప్పుడు జక్కయ్య కూడా ఆ కోవకు చెందినటువంటి వాడి. ఏమైనా సరే నేను యేసు ప్రభుని చూడాలి అని అనుకున్నాడు. అనుకుని ఎక్కడికి వెళ్ళాడనంటే, యేసు ప్రభు అదే మార్గం గుండా వస్తున్నాడు కనుక నేను అందరికంటే ఎత్తులో ఉంటే ఆయన చూడగలను అనేటువంటి ఆలోచన కలిగి ఇప్పుడు గబగబగా పరిగెత్తుకెళ్ళి యేసు ప్రభు వస్తున్న మార్గము గుండా ఉన్నటువంటి త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఒక మేడు చెట్టుని జక్కయ్య ఎక్కేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నారు. జక్కయ్య ఆ మేడు చెట్టు మీద నుంచి చూస్తున్నాడే కానీ యేసు ఎవరో జక్కయ్యకి తెలియదు. ఇక్కడ గమనించవలసిన విషయం, యేసు ఎవరో జక్కయ్యకి తెలియదు, కానీ చూస్తున్నాడు. అతనిలో ఒక ఆశ ఉన్నది. అదేంటి అని అంటే, నేనేమైనా యేసుని చూడాలి, నేను ఎలాగైనా యేసుని చూసి తీరాలి అని అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆశ గల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి యేసు ప్రభు వస్తున్నాడు, జక్కయ్య చూస్తున్నాడు. జక్కయ్యలో టెన్షన్, ఎవరై ఉంటారు, ఎలా ఉంటారు, జక్కయ్యలో చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు సరిగ్గా జక్కయ్య ఎక్కిన ఆ మేడు చెట్టు కిందకు వచ్చేసరికి కన్నులెత్తి యేసు ప్రభు వారే పైకి చూశారు. యేసు ప్రభు వారే పైకి చూసి జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జక్కయ్యని, యేసు ప్రభు గారి చూడండి, ఆలోచన చేయండి, వీళ్ళిద్దరూ కలుసుకున్న సందర్భం ఎప్పుడూ లేదు.
కానీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన గనుక జక్కయ్య హృదయములో ఏముందో, ఏ ఆశ ఉందో ఆయన తెలుసు కనుక ఏం చేశాడు అని అంటే ఆ చెట్టు కిందకు వచ్చి కన్నులెత్తి చూసి, జక్కయ్య నువ్వు త్వరగా దిగు అని పిలిచాడు. నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని పిలిచాడు. ఇప్పుడు జక్కయ్య వెంటనే ఏం చేశాడు అని అంటే త్వరగా దిగాడు. అక్కడ బైబిల్లో రాయబడింది ఆయన త్వరగా దిగను అని రాయబడింది. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను ఏం చేశాడు, చేర్చుకునేను. ఆయన ఏంటో చేర్చుకున్నాడు. అంటే త్వరగా దిగాడు అని అంటే దాని అర్థం ఏంటి? యేసు మాట జక్కయ్య విన్నాడు. యేసు మాట జక్కయ్య విన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నాడు గనుక ఏం చేశాడు? యేసు ప్రభువుని తన ఇంట చేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నాడు గనుకనే ఇతని ఇంటికి ఏమొచ్చిందని యేసు ప్రభు చెప్పాడు, రక్షణ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, అంటే దేవుని మాట వింటే మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతా ఉన్నది. వినకపోతే రక్షణ కలగదు. అందుకని దేవుని మాట మనం వినేవారముగా ఉండాలి. ద్వితీయోపదేశకాండములో 18వ అధ్యాయములో 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అతడు నా నామమున చెప్పున మాటలు వినని వానిని దానిని గూర్చి విచారణ చేస్తాను. అంటే వింటే రక్షణ, వినకపోతే విచారణ. విచారిస్తే శిక్షే. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇప్పుడు సేవకుడు చెప్పేటువంటి మాటలు సంఘం వినాలి. సంఘం వినాలి. వినకపోతే ఒకానొక దినాన అనాలోచితంగా గనక ఉంటే ఒకానొక దినాన్న యేసు ప్రభువులు ఎక్కడుగుతాడంట, ఆ మాటలను గూర్చి నేనేం చేస్తానంటున్నాడు, విచారణ చేస్తాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మాట మనం వినేటువంటి వారముగా ఖచ్చితంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే కీర్తన గ్రంథములో 81వ అధ్యాయములో 8వ వచనాన్ని గనక మనం చదివితే 81వ అధ్యాయం 8వ వచనం, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. వెరీ గుడ్, మంచిది. దేవుని మాట వింటే మనకేంటంటే చెప్పండి, మేలు. ప్రియమైనటువంటి దేవుని బిడలారు, అందుకని అపోస్తల కార్యముల గ్రంథములో క్లియర్గా చెప్తాడు. చూడండి 3వ అధ్యాయములో 22వ వచనం, ఇదే వాక్య భాగాన్ని గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం. అమ్మా మోషే ఇట్లా, నేను ఇందాక మనము ద్వితీయోపదేశకాండములో చదువుకున్న భాగాన్ని కూడా మోషే చెప్పాడు. దానిని ఈ అపోస్తల కార్యముల గ్రంథకర్త అయినటువంటి లూకా తెలియచేస్తా ఉన్నాడు. ఏమని అనంటే, మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినాలి. అంటే సేవకుడు చెప్పిన మాట జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ఎందుకు అనంటే సేవకుని నోట దేవుని మాట ఉన్నది. అతని నోట నా మాటలను ఉంచుదును, ఆ మాట వినని వానిని నేను విచారణ చేస్తాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడేమంటున్నాడో తెలుసా? తర్వాత భాగం చదవమ్మా. మీరు ఆయన మాట వినాలి. ఎందులోనంట? ఎందులో వినాలి? ఏ విషయంలో వినాలి? అదే వచనములో ఉన్న, మళ్ళా చూడండి ఒకసారి. అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. ప్రియమైనట్టు 1-2 విషయాలు వెంట మానేసి విని మిగిలిన విషయాల్లో మానేయడం కాదు, అన్ని విషయములలో ఏం చేయాలి? వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చూడండి 23వ వచనం, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అనెను. అంటే వింటే రక్షించబడతాం, వినకపోతే ఏమవుతాము అనంటే శిక్షించబడతాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు గనుక ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా చెప్పబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక మనము కూడా ఏం చేయాలి అనంటే దేవుని మాట, సేవకుని మాట మనం ఏం చేయాలి?
వినేటువంటి వారముగా మనం ఉండాలి. చూడండి, మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 17:5. అమ్మా, అతడింకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టిన చాలు. అంటే ఇప్పుడు ఆ వచ్చిన సేవకుని మాట మనం ఏం చేయాలి? వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వింటే మనము కూడా అబ్రహాము కుమారులము కుమార్తెలముగా మనం ఉంటాం. కనుక అబ్రహాము కుమారులము కుమార్తెలుగా ఉండాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? పాత నిబంధన పాట మనకు తెలియచేస్తున్న రీతిగా దేవుని మాట మనము వినేవారముగా ఉండాలి. రెండవదిగా మనము చూస్తే పత్రికా పాఠ్యభాగంలోనికి మనం వద్దాం. పత్రికా పాఠ్యభాగం మనకేమి తెలియచేస్తుంది అని అంటే, దేవుని మాటకు మనము లోబడాలి, దేవుని మాట వినాలి. మొదటిగా పాత నిబంధన పాఠం చెబుతా ఉంది. రెండు, పత్రిక పాఠం ఏం చెబుతా ఉంది అని అంటే, దేవునికి లోబడాలి అని చెబుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చూడండి, క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అంటే ఇక్కడ మనము చూడవలసింది, ఇది పెళ్లిలో చదివిస్తారు చాలా శాతం. ఇది పెళ్లికి సంబంధించిన వాక్యమే కాదు, మనం ఆలోచన చేయాలి. కొన్నిటిని కొన్ని వాటికి పరిమితం చేసేసి పెట్టేస్తున్నాం మనం. ఇది ఒక వివాహానికి సంబంధించిన వాక్యమే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దీని ఆత్మీయ అర్థము వేరు, దీని ఆత్మీయ అర్థం వేరు. ఇప్పుడు ఈ పత్రిక పాఠ్యభాగం మనకి ఏం చెబుతుంది అని అంటే, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి అని చెబుతుంది. ఎవరితోటి? స్త్రీలతో చెబుతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీ అనగా అర్థం ఏంటి అని అంటే సంఘము. స్త్రీ అనగా అర్థం సంఘము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు గారు దీని గురించి ఏమన్నాడు తెలుసా? చూద్దాం. చూడండి, 32వ వచనం మనం చదువుదాం. ఏ మర్మం గొప్పది! ఇప్పుడు చెప్పాడే 22వ వచనము నుండి చెబుతున్నటువంటి ఈ మర్మము ఎటువంటిది అని అంటే గొప్పది. ఈ స్త్రీ పురుషుల మర్మము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మర్మము గొప్పది అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మర్మాన్ని కనుక మనం విప్పితే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే స్త్రీ అనగా సంఘము. ఇప్పుడు పురుషుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు స్త్రీ అనగా సంఘము ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి, దేవునికి లోబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విషయంలో? ప్రతి విషయంలోనూ. చూడండి, అక్కడ 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవాలి. అంటే సంఘము ఒక విషయంలో, రెండు విషయాల్లో దేవునికి లోబడి మిగిలిన విషయాల్లో లోకానుసారంగా జీవించడం కాదు. సంఘం ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడాలి, దేవుణ్ణి అనుసరించి నడుచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే 32వ వచనం, క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు నేను తెలియచేస్తున్నాను, చెప్పుచున్నాను అంటారు. అంటే పౌలు గారు చెప్పేది ఎవరి గురించి? క్రీస్తుని గురించి మరియు సంఘాన్ని గురించి చెబుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రతి విశ్వాసి కూడా మొదట దేవుని మాట వినాలి, రెండవదిగా దేవునికి లోబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటున్నారా అందరూ? దేవుని మాట అందరూ వింటున్నారా, వినట్లేదా? మాట్లాడరు ఏంటండి? వింటున్నారా? వింటారు, అందరూ వింటారు. దేవుని మాట అందరూ వింటారు దేవాలయానికి వచ్చి, కానీ దేవుని మాటకు లోబడుతున్నారా? ఇది కావాలి. దేవుని మాటకు, దేవునికి లోబడుతున్నారా? దేవుని మాటకు లోబడితే లోక సంబంధమైన కార్యాలు ఎందుకు చేస్తావు? దేవుని మాటకు లోబడితే లోకానుసారమైన జీవితాన్ని ఎందుకు జీవిస్తావు? దేవుని మాటకు లోబడితే లోకానుసారంగా ఎందుకు ప్రవర్తిస్తావు? ఆలోచన చేయండి.
ప్రతి మాట విషయంలో దేవుడు లెక్క అడుగుతాడంట, విచారణ చేస్తాడంట. ఎంతవరకు దేవుని మాటకు మనం లోబడుతున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోబడటం అనగా విధేయత కలిగి ఉండటం. అందుకని 95వ కీర్తన 7వ వచనంలో ఆయన చెబుతాడు. 95వ కీర్తన 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. వినటం కాదు, ఏం చేయాలంట? అంగీకరించాలి. అంటే ఆ మాటకు మనము లోబడాలి. ఎప్పుడు అంగీకరిస్తాం? లోబడినప్పుడే, ఒప్పుకున్నప్పుడే. కాబట్టి అంగీకరించేటువంటి వారంగా మనం ఉండాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. విన్నాడా? వినలేదా? విన్నాడు. విని ఏం చేశాడు అని అంటే లోబడ్డాడు. విని లోబడ్డాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమునకు అసలు ఆధారము లేనటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో అబ్రాహామును దేవుడు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? అబ్రాహామును పిలిచి, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువులు ఎదురు, నీ స్వజనాంగాన్ని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు. ఎక్కడికి? నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? విన్నాడు. తర్వాత ఏం చేశాడు అని అంటే, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పడితే అక్కడికి ఎలాగ వెళ్ళిపోతాం? ఎంతమందిని వదిలిపెట్టేసి, అవునా, మా ఊళ్ళని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోదాం? కొంతమంది ఉంటారు, నేను ఉన్న ఊళ్ళోనే ఉంటాను తప్ప ఎక్కడికి నేను వెళ్ళను అని అంటారు. అటువంటి వాళ్ళు ఉంటారు. అలాగ అనలేదు ఎవరు? అబ్రహాం గారు. ఎందుకు అని అంటే దేవుని మాట విన్నాడు. వినిన మాటకి ఏమయ్యాడు? లోబడ్డాడు. వెంటనే తండ్రి ఇంటిని, సొంత దేశాన్ని, స్వజనాంగాన్ని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్నాడు అబ్రహాము, లోబడ్డాడు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అలాగే జక్కయ్య కూడా యేసు చెప్పిన మాట విన్నాడు. చెట్టు దిగమనగానే దిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నీ ఇంట ఈరోజు ఉండాలి అనుకుంటున్నాను అనగానే విన్నాడు. కనుకనే తన ఇంట చేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక జక్కయ్య దేవునికి లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. కనుక అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. అలాగే మనము కూడా అబ్రహాము కుమారులము, కుమార్తెలముగా మనము కూడా పిలువబడాలి అని అంటే మనము కూడా ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. మొదట పాతనిబంధన పాఠమేమో దేవుని మాట వినాలి అని చెప్పింది. 2 పత్రిక పాఠమేమో దేవుని మాటకి లోబడాలి అని చెప్పింది. ఇక 3వది చెప్పి నేను ముగించేస్తాను. 3వదిగా సువార్త పాఠం ఏం చెబుతుంది అని అంటే, దేవుని మాట విన్నటువంటి నీవు, దేవుని మాటకు లోబడినటువంటి నీవు లోబడ్డాను అని అనుకొని ఉండటం కాదు, విన్నాను అని అన్నట్లుగా ఉండటం కాదు, దానిని క్రియారూపకంగా చూపించాలి అని చెబుతుంది. దాన్ని ఎలా చూపించాలి? క్రియారూపకంగా చూపించాలి. అంటే దేవుని మాట అనగా ఆజ్ఞ, ఆయన ఆజ్ఞలను మనము పాటించే వారముగా ఉండాలని సువార్త పాఠం మనకు తెలియచేస్తూ ఉంది. లూకాసు వార్తలో 19వ అధ్యాయములో 8వ వచనాన్ని మనం చదువుదాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు చెల్లిస్తాను, మరలా చెల్లిస్తాను అంటున్నాడు. ఇదేంటిది? మీరు ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చాడు. వస్తే జక్కయ్య ఏమనాలి? ఇప్పుడు జక్కయ్య సంగతి వదిలేద్దాం. మన ఇంటికి ఎవరైనా, ఇందాక అమ్మాయి అంది కదా, సెలబ్రిటీ వచ్చాడు అనుకుందాం. సెలబ్రిటీ. ఇప్పుడు ఆ సెలబ్రిటీ మన ఇంటికి వస్తే మనం ఏం చేయాలనుకుంటాం? అయ్యా రండి, నమస్కారం, కూర్చోండి, ఏమంటాం? కాఫీ తాగుతారా, లేకపోతే కూల్ డ్రింక్ తాగుతారా, ఏమన్నా తింటారా, తీసుకురమ్మంటారా అని మర్యాదపూర్వకంగా మనం అడుగుతాం. కానీ ఇక్కడ యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వస్తే జక్కయ్య అటువంటి మర్యాద ఏమీ కనబట్టలేదు, అలా ఏమీ అడగట్లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చాడో, యేసు ప్రభు కూర్చున్నాడో, జక్కయ్య నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడో, జక్కయ్య నిలబడ్డాడు. జక్కయ్య నిలబడ్డాడు. నిలబడేమంటున్నాడు అని అంటే, చూడండి 8వ వచనం, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నేను
బేదలకిస్తున్నాను అన్నాడు. ఇదేంటి ఆశ్చర్యం అనిపించట్లా? మర్యాద చేయడం మాని ఏమంటున్నాడు అని అంటే, నా ఆస్తిలో సగం నేను బేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకు జక్కయ్య ఇలా అని ఉంటాడు? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఎందుకు జక్కయ్య ఇలా అని ఉంటాడు అని అంటే, యేసుప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోనికి వచ్చేసాడో యేసుప్రభు కూర్చున్న పూర్తి విషయాలు ఎవరికి తెలిసిపోయినాయి? జక్కయ్యకి తెలిసిపోయింది. అతని హృదయంలో దేవుడు ఆలోచన కలుగజేశాడు. అంతకుముందు దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడ. ఏంటో తెలుసా? 18వ అధ్యాయంలో 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. ఈ సత్యం ఎవరు తెలుసుకున్నారో? జక్కయ్య. జక్కయ్యను గురించి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే 2వ వచనములో అతడు సుంకపు గుత్తదారుడు, రెండోది ధనవంతుడు. జక్కయ్య ఎవరో? ధనవంతుడు. ఇప్పుడు ఈ ధనవంతుడు నిలబడి ఏమంటున్నాడు అని అంటే, నా ఆస్తిలో సగం నేను బేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు చెప్పిన దానిని జక్కయ్య క్రియారూపకంగా చూపిస్తున్నాడు. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తా అంటే నా ఆస్తి నన్ను ఎక్కడ తీసుకెళ్ళలేదు? దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేదు. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించారు అని అంటే జక్కయ్య గ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే జక్కయ్యతో యేసు చెప్పిన మాట జక్కయ్య విన్నాడు, లోబడ్డాడు, ఆయన ఆజ్ఞల్లో గైకొంటూ దానిని ఎక్కడ చూపిస్తున్నాడు అంటే క్రియలలో చూపిస్తున్నాడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి దగ్గర అయినాను దేనినైనాను అన్యాయముగా తీసుకుంటే వారికి మరలా 4 అంతలు చెల్లిస్తాను అన్నాడు. ఇదేంటిది? ఒక్కదానికి ఎన్ని అంతలు చెల్లిస్తానన్నాడు? 4 అంతలు. 4 అంతలు ఊరికే చెల్లిస్తాడేంటి? అక్కడ జక్కయ్య చేసిన పని ఒకటి ఉంది. జక్కయ్య మనుషులందరి దృష్టిలో ఏమైనా పిలువబడ్డాడు? అక్కడ మనుషులందరి దృష్టిలో టీచర్ గారు చెప్పారు, కాంతమ్మ టీచర్ గారు, పాపి అని పిలువబడ్డాడు. ఏమని పిలువబడ్డాడు? పాపి అని పిలువబడ్డాడు. యేసు ప్రభు జక్క ఇంటికి వెళ్తే పాపి అయిన ఈ మనిషి ఇంటికి ఈయన వెళ్తున్నాడేంటని సనుక్కున్నారు అందరూ. జక్కయ్య మనుషులందరి దృష్టిలో ఏమైపోయాడు? పాపి అయిపోయాడు. ఎందుకో తెలుసా? జక్కయ్య ఉద్యోగం ఏంటి? సుంకపు గుత్తదారుడు, అంటే బిల్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేటువంటి వాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే పన్ను 10 రూపాయలు ఉంటే 50 రూపాయలు వసూలు చేశాడు. పన్ను 10 రూపాయలు ఉంటే 50 రూపాయలు వసూలు చేశాడు. నీకు అర్థమవుతుంది ఇప్పుడు? అందుకనే మనుషులందరి దృష్టిలో అన్యాయస్తుడిగా, పాపిగా జక్కయ్య ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరి యొద్దనైనను దేనినైనాను అన్యాయముగా తీసుకొని ఎడల వారికి ఏం చెల్లిస్తానంటున్నాడు? 4 అంతలు నాదే, నేను తిరిగి ఆలోచన చెయ్యండి. అంటే ఇప్పుడు జక్కయ్య యేసు ప్రభువుని ఎక్కడికి ఆహ్వానించాడు అని అంటే తన ఇంటిలోనికే కాదు, తన హృదయములోనికి ఆహ్వానించేశాడు. ఇప్పుడు జక్కయ్య హృదయములో యేసు ప్రభు ఉన్నాడు గనుక యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ జక్కయ్య గ్రహించగలిగాడు. హృదయంలో ఆయనకు చోటిచ్చాడు గనుక యేసు ప్రభు చెప్పిన మాటలకు అతను లోబడ్డాడు. దానిని ఎలా చూపించాడు అని అంటే క్రియారూపంలో చూపించాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? 2వ అధ్యాయము యాకోబు పత్రిక 20వ వచనం మనం చదివితే, క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటున్నాడు, నిష్ఫలమైనది అని అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసం అంట మృతమైంది. చెప్పడం గొప్ప కాదు, చెప్పడం ఎవరైనా చెప్పేస్తారు, అవునా? చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా. అంటే మనం ఆలోచన చేస్తే మనం చూస్తున్నాం ఇక్కడ పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చెప్పడం ఎవరైనా చెప్పేస్తారు. చెప్పడం గొప్ప కాదు. నేను చెప్తున్నాను, నాకంటే గొప్పడు ఇంకొకటి వస్తాడు చెప్తాడు, అతనికంటే గొప్పడు ఇంకొకటి చెప్పగలుగుతారు. చెప్పడం గొప్ప కాదు, చెప్పిన దానిని క్రియారూపకంగా చూపించాలి. ఏం చెప్తారనంటే మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తారు. ఎంతమంది క్రియారూపకంగా చూపించగలుగుతున్నాం? నేను ఇంకా ముందుకెళ్ళను, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఎంతమంది నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించగలుగుతున్నావు, దాన్ని క్రియారూపంలో చూపించగలుగుతున్నావు? అందుకనే క్రియలు లేని విశ్వాసము మృతము అని అన్నాడు. అంటే నీలో క్రియ లేకుండా నువ్వెంత విశ్వాసం కలిగినా చచ్చిన వాడితో సమానం. కాబట్టి క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం. అందుకనే అబ్రహాము క్రియారూపంలో తన విశ్వాసమును చూపించాడు. విన్నాడు, లోబడ్డాడు,
వెళ్ళిపోయాడు, క్రియ చేశాడు, విశ్వాసాన్ని చూపించాడు. జక్క ఏమన్నాడు? ఆయన చేర్చుకున్నాడు, నిలబడి అన్యాయంతో సొమ్మునంతా అప్పగించేశాడు. ఇదంతా క్రియారూపకంలో చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా అదే విధముగా మన విశ్వాసమును కూడా ఎలా చూపించాలి అని అంటే క్రియారూపకంలో మనము చూపించాలి. అలా క్రియారూపంలో చూపించాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే రెండు విషయాలు ఉన్నాయి. అవేంటో చెప్పి నేను ముగించేస్తాను. నిర్గమకాండములో 20వ అధ్యాయం 17వ వచనం, త్వరగా 20:17. నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు. చివరిలో అంటే మనము ఎవరిది దేనిని ఆశించకూడదు. పొరుగు వాని ఏం ఆశించకూడదో చెప్పాడు. ధనాన్ని ఆశించకూడదు, అవునా? అతని ఎద్దును ఆశించకూడదు, అతని గాడిదని ఆశించకూడదు, నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు. ప్రతివాడునంట తమ పొరుగు వాని భార్య వెనక సకిలించు గుర్రాలాగా తిరుగుతున్నారంట. ఎలాగా? సకిలించు గుర్రముల వలె తిరుగులాడుచున్నారు అని అన్నాడు. నేను కాదు చెప్పిన మాట, బైబిల్లో ఉంది, మీరు ఇంటికి వెళ్తారా చదవండి. నీ పొరుగు వానిదగు దేనిని కూడా ఏం చేయకూడదు? ఆశింపకూడదు. ఆశింపకుండా ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం చివరి వచనం, ద్వితీయోపదేశకాండములో 30వ అధ్యాయములో 16వ వచనం, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములలో నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నేను నడుచుకోవాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. కనుక మన విశ్వాసం క్రియారూపంలో చూపించాలండి. మన విశ్వాసం దేని ద్వారా చూపించాలి? క్రియారూపంలో చూపించాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమైనది. దేవుని మాట వినాలని తెలుసుకున్నాం గనుక, దేవునికి లోబడాలని తెలుసుకున్నాం గనుక, విని లోబడి ఆయన చెప్పిన ప్రకారము జీవిస్తూ క్రియారూపకమైనటువంటి విశ్వాసమును కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. జక్కయ్య ఒకప్పుడు తన పరిస్థితి ఏంటి అని అంటే పాపిగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు పాపిగా లేడు, అబ్రహాము కుమారుడిగా ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. దేవుని మాట విన్నాడు, లోబడ్డాడు. అలాగే మనము కూడా వాక్యాన్ని వింటూ, ఏమండి, వాక్యానికి లోబడుతూ విశ్వాసముతో క్రియారూపకంగా మనము జీవించే వారముగా ఉంటే మనము కూడా అబ్రహాము కుమారులము, అబ్రహాము కుమార్తెలమే. ఎవడైతే అబ్రహాము కుమారుడిగా, కుమార్తెగా సిద్ధపరచబడతాడో, మార్చబడతాడో, పిలువబడతాడో అతడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలార్. కానీ చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే యోహాను సువార్త 8:39 ప్రకారం మేము అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్నారే తప్ప అబ్రహాము చేసినటువంటి క్రియలను వారు చెయ్యట్లేదు అని యేసు ప్రభు వారే చెప్పాడు. కనుక మనము అలాగుండక, ఎలాగా? క్రియలు లేనటువంటి యూదులలాగా మనముండక క్రియారూపం కలిగిన విశ్వాసులుగా మనము జీవిస్తూ ఆయన రాకడకు, రాజ్యానికి ఆయత్తపడదామని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయం తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.